ఆయన మనల్ని పిలుచుకున్నాడు పిల్లారా. పిలుచుకున్నవాడు నమ్మకమైన వాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన ఇస్తానంటున్నాడు ఆయన. కాబట్టి ఆయన అంటున్నాడు ఇక్కడ, మనకు దయచేయుచున్నందున మనకి దయచేస్తాడు ఆయన. మనకంటే ఎవరికంటే ప్రియులారా, ఎవరినైతే పిలుచుకున్నాడో. యోహాను సువార్త 1:12 తను ఎందరైతే విశ్వసిస్తారో వారందరూ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహిస్తానన్నాడు ప్రియులారా. కాబట్టి యేసు ప్రభువుని విశ్వసించిన వారందరూ కూడా దేవుని పిల్లలు ప్రియులారా. దేవుని పిల్లలయ్యాం మనం. విశ్వసించిన వారందరూ కూడా దేవుని పిల్లలయ్యారు. కాబట్టి ఆయన వారికి దయచేస్తాడు. పిలుచుకున్న వారికి, ఆయన పిల్లలైన వారికి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ సృష్టి అంతా, ఇదంతా కూడా ప్రియులారా ఆయన వలనే కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయన వలనే కలిగినాయి. కాబట్టి ప్రియులారా ఆయన ఎవరినైతే పిలుచుకున్నాడో, ఎవరైతే ఆయన్ని విశ్వసించారో ప్రియులారా, ఎవరైతే ఆయన పిల్లలుగా ఉన్నారో, ఆయన కుమారులుగా ఉన్నారో, ఆయన పిల్లలుగా ఉన్నారో వారికి దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే వారికి కావాల్సినటువంటి వాటన్నిటిని జీవాన్ని దయచేస్తానన్నాడు. ప్రియులారా ఆలోచించండి. జీవానికి కావాల్సిన వాటన్నిటిని దయచేస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా మనము ఇక్కడ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, మనకి ప్రభు పిలుచుకున్నాడా అనేది ఒకటి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మనల్ని పిలుచుకున్నాడా అనే దానిలో మనం ఉన్నామనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదే ఇక్కడ చెప్తున్నాడు. ఏమంటాడంటే అనుభవం ప్రియులారా, పిలుపు అనే అనుభవం కలిగి ఉన్నామా, పిల్లలు అనే అనుభవం కలిగి ఉన్నామా అనేది మనం ఆలోచించాలి. ఎందుకంటే తను ఎందరు అంగీకరించారో వారందరూ దేవుని పిల్లలగొట్టుకు ఆయన అధికారం అనుగ్రహించునని రాయబడింది. వారు శరీరేచ్ఛ వలన కానీ మనస్సేచ్ఛ వలన కానీ పుట్టినవారు కారు. వారు విశ్వాసం ద్వారా జన్మించారు. విశ్వాసం ద్వారా జన్మ. ప్రియులారా యోహాను సువార్త 3:5 కూడా అది అంటాడు. ఏమంటాడంటే, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేడు, దేవుని రాజ్యాన్ని చూడలేడు అంటాడు పిల్లరా. పరలోకం వేరు, రాజ్యం వేరు. అయితే నీటి మూలముగా అంటే దేవుని వాక్యం ద్వారా మన హృదయము పవిత్రపరచబడుతుంది ప్రియులారా. అపోస్తలుల కార్యం 15:9 విశ్వాసం ద్వారా హృదయ పవిత్రత. యేసు ప్రభువుని విశ్వసించినప్పుడు మనకి హృదయ పవిత్రత కలుగుతుందన్నమాట అండి. ఈ హృదయ పవిత్రత కలిగిన తర్వాత మరి పరిశుద్ధాత్ముడు, ఆత్మ ద్వారా జన్మ. అది పరిశుద్ధాత్ముడు బాప్తిసంలో అది పరిశుద్ధాత్ముడు ద్వారా జన్మ కలుగుతుంది ప్రియులారా. ఆలోచించండి. నీటి మూలముగాను అంటే వాక్యం మూలముగా మనకి రక్షణ. తర్వాత పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చిన తర్వాత మన జీవింప చేస్తాడు ప్రియులారా, మనకి రక్షణ. దేవుడు ఎవరికి జీవానికి కావాల్సిన వాటి అన్నింటినీ దయచేస్తానంటాడంటే, యేసు ప్రభువుని ఎవరైతే విశ్వసించారో, ఆయన పిలుపు పిలుపు అనే అనుభవంలో ఎవరైతే ఉన్నారో, నేను విశ్వాసం ద్వారా నేను ఆయన బిడ్డనయ్యాను. గలతీ పత్రిక 3:26 విశ్వాసం ద్వారా మనం ఆయన కుమారులు అంటాడు ప్రియులారా. విశ్వాసం ద్వారా మనం ఆయన కుమారులు అంటాడు. కిందన 28 యూదుడని, గ్రీసు దేశస్థుడని, దాసుడని, యజమానుడని, పురుషుడని, స్త్రీ అని భేదం లేదు. యేసుక్రీస్తునందు అందరూ ఒకటిగానే ఉన్నారు ప్రియులారా. అంటే విశ్వాసం ద్వారా మనము అందరూ కూడా ఒకటిగానే ఉన్నాం. విశ్వాసం ద్వారా దేవునికి మనము పిల్లలం. విశ్వాసం ద్వారా మనము దేవునికి కుమారులం ప్రియులారా, కుమార్తెలుగా ఉన్నాం. కాబట్టి కుమారులైన వారికి, కుమార్తెలైన వారికి, పిల్లలైన వారిని మరి పోషించటం అనేది అది ధర్మము. తల్లిదండ్రులకు పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలకి కావలసినవన్నీ ఇవ్వడం అనేది ప్రియులారా అది తల్లిదండ్రుల యొక్క బాధ్యత. ప్రియులారా మనము యేసు ప్రభువుని విశ్వసించినప్పుడు, యేసు ప్రభువుని అంగీకరించినప్పుడు మనం ఆయన పిల్లలమయ్యాం. మనం ఆయన కుమారులమయ్యాం ప్రియులారా. పిల్లలైనటువంటి మనకి కావలసిన వాటిని, ఆ జీవాన్ని దయచేసే బాధ్యత ఎవరిదంటే యేసు ప్రభు. ఆయన అంటున్నాడు. కాబట్టి ప్రియులారా ఆలోచించండి. అంటే మీరు పిలుపు అనే అనుభవం కలిగి ఉన్నారా, పిల్లలు అనే అనుభవం కలిగి ఉన్నారా అనేది ఒకటి మనం ఆలోచించుకోవాలి.
రోమపత్రికలోని కూడా అక్కడ ఏం చెప్తున్నాడంటే రోమపత్రిక 5వ అధ్యాయంలో రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ప్రియులారు ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడంటే పౌలు గారు, విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము అని అన్నాడు. ప్రియులారు ఆలోచించండి, మనము యేసుప్రభుని విశ్వసించినప్పుడు మనం ఆయన నీతిమంతులుగా ఆయన తీరుస్తున్నాడు అన్నమాట. నీతిమంతులైనటువంటి మనము ప్రభు మరి దేవునితో సమాధానం కలిగి ఉన్నమాట. సమాధానం కలిగి ఉంది. పిల్లల కిందన మాట ఉంటుంది ఏంటంటే సమాధానం కలిగి ఉన్నాము అన్న ఉంటుంది. కలిగి ఉన్నాము. ప్రియులారా ఆలోచించండి, యేసుప్రభుని మనం విశ్వసించినప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తున్నాడంటే నీతిమంతులుగా తీరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నీతిమంతులుగా తీర్చబడిన మీరు మరలా యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉన్నారు. దేవునితో సమాధానం మీరు ఎప్పుడైతే కలిగి ఉన్నారో ప్రియులరా, ఈ భూమి మీద ఉన్న ప్రతిదీ కూడా మీకు సమాధానంగానే ఉంటుంది. దేవుని దగ్గర సమాధానం రావాలి. దేవుని దగ్గర ఎప్పుడైతే సమాధానం కలిగి ఉన్నారో ఈ భూమి మీద ఉన్న ప్రతిదీ కూడా మీకు లోబడుతుంది. అంటే మీకు సమాధానం వస్తుంది ప్రియులారా. ప్రతిదీ కూడా మీకు జీవాన్ని కలగజేస్తాం. దేవునికి స్తోత్రం. యేసుప్రభుని మీరు విశ్వసించితిరిగాక విశ్వసించిన మీకు ప్రభు ఆయన సమాధానకర్త అయి ఉన్నాడు. మరి యెషయా గ్రంథంలోని కూడా అంటే ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానకర్త. ప్రియులారా, యేసుప్రభు సమాధానకర్త అయి ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి దాని విషయంలో మనకి సమాధానం అనేది వస్తుంది. ఎందుకు వస్తుందంటే సమాధానం ఎందుకు వస్తుందంటే మీరు యేసుప్రభుని విశ్వసించారు కాబట్టి, మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు కాబట్టి, మీరు ఆయన్ని విశ్వసించారు కాబట్టి, ఆయన పిల్లలు అయ్యారు కాబట్టి. ప్రియులారా ఆలోచించండి, ఇవన్నీ కూడా దేవుడు నిజంగా మనము ఆయన ఒప్పుకోలు ఆయన పిల్లలు అని అనుకోవడానికి ఆ వచనాలు అలా రాయించాడు. ఆ వచనాలను పెట్టే నేను విశ్వాసం ద్వారా నేను నీతిమంతుడిని, నేను విశ్వసించాను కాబట్టి యేసుక్రీస్తు ద్వారా నేను ఆయన బిడ్డనయ్యాను, ఆయన కుమారుడినయ్యాను, ఆయన కుమార్తెనయ్యాను అన్న మంచి ఒప్పుకోలుతో మీరు జీవించినప్పుడు ఖచ్చితంగా మీకు కావలసినటువంటి జీవానికి కావలసిన వాటన్నిటినీ ఆయన దయచేస్తాడు. ప్రియులారా ఆలోచించండి, మీకు కావాల్సిన వాటన్నిటిని ఆయన దయచేస్తాడు అంతే. ఇంకా ఆయన దగ్గర ఆయన సమృద్ధి ఉంది ప్రియులారా. ఆయన దగ్గరికి ఆయన అంటున్నాడు, ఆయన ద్రాక్షవల్లిని నేను, తీగులు మీరు నా యందు ఎవడైతే నిలిచి ఉంటాడో వాడు బహుగా ఫలించును అన్నాడు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అన్నాడు. ద్రాక్షవల్లి నుండి ఆ యొక్క దాని యొక్క దుంప, దానిలో నుండి తీగులకు ఆ సారం ఏదైతే ఉందో అది వెళ్తుంది ప్రియులారా. దుంపను పెట్టే తీగులకు పూత, పిండి, కాయలు. అలాగ ప్రియులారా ఆలోచించండి, యేసుప్రభును విశ్వసించిన వారందరూ తీగులైతే, ద్రాక్షవల్లి యేసుప్రభు అయితే యేసుప్రభులోనే అన్నీ ఉన్నాయి. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అన్నాడు ప్రియులారా. ఆయన దగ్గర జీవం ఉంది. ఆ జీవాన్ని మనం పొందుకోవాలి ప్రియులారా. ఆ జీవం ఎలా పొందుకోగలుగుతామంటే ప్రియులారా, ఈ పిలుపు అనే అనుభవంలోకి వెళ్ళాలి. నన్ను పిలుచుకున్నాడు ఆయన అన్న అనుభవంలోనికి వెళ్ళాలి. ఆయన జీవాన్ని మనం ఎలా పొందుతామంటే నేను ఆయన యేసుప్రభుని విశ్వసించాను, నేను ఆయన కుమారుడిని, ఆయన కుమార్తెని
నేను యేసుప్రభువును విశ్వసించాను, ఆయన నన్ను నీతిమంతుడిగా చేశాడు అన్న అనుభవంలోనికి మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆయన జీవాన్ని అనుగ్రహిస్తాడు ప్రియులారా. ఇంకా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో మరి 30వ వచనంలో అక్కడ చెప్తాడు ప్రియులారా. ఆ ఎఫెసీ పత్రిక నేను చదువుతున్నాను. అక్కడ ఏమన్నాడంటే 30వ వచనం నేను చదువుతున్నానండి. మనము క్రీస్తు శరీరమునకు అవయవాలమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. క్రీస్తు సంఘాన్ని పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు. ఎందుకంటే సంఘానికి శిరస్సు ఎవరంటే క్రీస్తు. సంఘానికి శిరస్సు ఎవరంటే క్రీస్తు ప్రియులారా. శిరస్సు పనిచేసినప్పుడు అవయవాలన్నీ పనిచేస్తాయి. అంటే అవయవాలన్నిటికీ పోషణ, శక్తి, సంరక్షణ ఎక్కడి నుండి వస్తుందంటే శిరస్సు నుంచి వస్తుంది. యేసుప్రభు మనకి సంఘాన్ని అంతటికీ శిరస్సు అయితే, యేసుప్రభుని విశ్వసించిన మనమందరం కూడా ఆయనలో అవయవాలం ప్రియులారా. చెప్పండి, ఇందాక అన్నాడు కదా, ఆయన ప్రభు శరీరాన్ని తీసుకుంటున్న మనము ఒకే రొట్టెలో నుండి ఆయన శరీరం తీసుకుంటున్నాం. ఒకే పాత్రలో నుండి మనము రక్తముగా మనం తీసుకుంటున్నాం ప్రియులారా. ఆయన రక్తాన్ని తీసుకుంటున్నాం. ఒకే శరీరము, ఒకే రక్తము, ఒకే ఆత్మ, ఒకే విశ్వాసం. కాబట్టి మనము యేసుప్రభువును విశ్వసించిన వారందరూ కూడా ఆయనకి అవయవాలుగా ఉన్నారు. ఆయన మనకి శిరస్సుగా ఉన్నాడు ప్రియులారా. శిరస్సుగా ఉన్న యేసుప్రభు మరి మనకి పోషణ అయి ఉన్నాడు, మనకి సంరక్షణ అయి ఉన్నాడు ప్రియులారా. ఖచ్చితంగా ఆయన పిల్లలకి ఆయన మరి జీవాన్ని దయచేయడానికి సిద్ధంగా ఉన్నాడు, జీవాన్ని ఇస్తాడు. అయితే మనం మాత్రము ఖచ్చితంగా మనం ఒప్పుకోవాలి. ఏం ఒప్పుకోవాలంటే, నేను నీతిమంతుడిని అన్న ఒప్పుకోలును పెట్టి, నేను కుమారుడిని అన్న ఒప్పుకోలును పెట్టే నీకు జీవాన్ని దయచేయడానికి ఇష్టపడతాడు ప్రియులారా. జీవాన్ని దయచేస్తాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఆయన నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని చెప్తున్నాడు ఆయన ప్రియులారా. ఖచ్చితంగా ఆయన జీవాన్ని దయచేస్తాడు. కాబట్టి నువ్వు ఆయన బిడ్డగా ఉంటే, నువ్వు ఎక్కడున్నా సరే నీకు ఆయన జీవాన్ని దయచేస్తాడు. ఎందుకంటే ఏలియా ఏం చేశాడంటే, ఆహాబు రాజు కాలంలో 3.5 సంవత్సరాల వర్షం కురవకూడదని దేవుని మాటను పెట్టి ఆజ్ఞాపించాడు ప్రియులారా. అప్పుడు 3.5 సంవత్సరాల వర్షం కురవలేదు. అప్పుడు ఏలీయాకి ఆకలేస్తున్నప్పుడు దేవుడు చెప్పాడు మాట, కేరేతు వాగు దగ్గర నువ్వు అక్కడ ఉండు, నేను నీకు కాకుల చేత రొట్టె మాంసము పంపిస్తానని ప్రియులారా అది రాజుల గ్రంథంలో దేవుడు చెప్పాడు. ఏలియా ఏం చేశాడంటే, దేవుడు చెప్పినటువంటి మాటను నమ్మాడు ప్రియులారా. అది మనం నమ్మిన దానిని బట్టే దేవుని కార్యాలు మనం చూడగలుగుతాం. ఏలియా ఏం చేశాడంటే నమ్మాడు. అంటే అది ఆ మాట నమ్మసక్షముగా లేదు. అంటే కాకులకు రొట్టె అంటే చాలా ఇష్టం, మాంసం అంటే ఇంకా ఇష్టం. కానీ ఏలియా ఇదేంటి కాకులు రొట్టు పట్టి రావడం ఏంటి, మాంసం రొట్టె నాకు పట్టి రావడం ఏంటి అని అనుకోలేదు. ఎందుకంటే దేవుడు చెప్పాడు. వాటన్నిటి పక్షులన్నిటిని కూడా ఆయనే కలగజేశాడు.
దేవుడు చెప్పాడు కదా, దేవుడు మాట ఇచ్చాడు, దేవుడు మాట్లాడాడు అంతే. నువ్వు వెళ్ళి అక్కడ ఉండు, పలానా అక్కడ నేను కాకుల చేత రొట్టె మాంసం పంపిస్తానని చెప్పాడు అంతే దేవుడు. ఇంకా మళ్ళీని దీన్ని అనుమానించడం కానీ, దానికి విరోధంగా ఆలోచించడం కానీ ఎలాంటి సందేహం లేదు ప్రియులారా. యేసుప్రభు కూడా అన్నాడు, అదే అన్నాడు, నీ మాట అవునంటే అవును అంటే విశ్వాసమును బట్టి నమ్మని చెప్పినట్టు ప్రియులారా. యేసుప్రభు కూడా నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అన్నాడు, జరుగుతాయి అన్నాడు అంతే. నమ్మాలి. ఏలియా ఏం చేశాడంటే నమ్మాడు ప్రియులారా. నమ్మి దేవుడు చెప్పినటువంటి ప్రదేశానికి వెళ్ళాడంతే. అక్కడికి కాకులు రొట్టె మాంసం పట్టుకొచ్చినాయి ప్రియులారా. దేవునికి స్తోత్రం. అంటే నమ్మడం వలన మనం దేవుని కార్యాలు మనం చూస్తామన్నమాట. ఆదికాండంలో 12వ అధ్యాయంలోని కూడా మరి అబ్రహాముతో ఇదే వాగ్దానం చేశాడు. అబ్రహామా, నీ దేశాన్ని, నీ బంధువులను, నీ తల్లిని, నీ తండ్రిని విడిచిపెట్టి నేను చూపించు దేశమునకు వెళ్ళు, అక్కడ నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పాడు. అబ్రహాం ఏం చేశాడంటే అబ్రహాం భార్యను శారాయిని మరి లోతును ఆ కుటుంబాన్ని, ఈ కుటుంబాలతో దేవుడు ఎక్కడికైతే చెప్పాడో అక్కడికి బయలుదేరి వెళ్ళాడు ప్రియులారా. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుడు చెప్పిన మాట విన్నాడు కాబట్టి, వెళ్ళాడు కాబట్టి దేవుడు ఆ దేశాన్ని ఇచ్చాడు అబ్రహాంకి. అక్కడ ప్రార్థన చేసి ఒక బలిపీఠం కట్టాడు ప్రియులారా అబ్రహాం. అంటే దేవుడు చెప్పిన ప్రదేశానికి అబ్రహాము ఆలోచించలేదు. ఇంకా ఆ వెళ్ళిన ప్రదేశం ఏంటంటే అన్యులు, కానాను ప్రజలు. కానీ ఆ మనుషులు ఎలా ఉంటారో, అక్కడ ఏ ఇల్లు ఎలా ఉంటుందో, మనం ఒక ఇంట్లోంచి ఒక అద్దె ఇంట్లోకి వెళ్ళాలనుకో, అది మనకు అనుకూలంగా ఉన్నదో లేదో చూసుకుంటాం మనం. ఆ వాతావరణం అంతా, మనుషులు ఎలా ఉన్నారు, ఇంటి పక్క వాళ్ళు ఎలా ఉన్నారు, ఇల్లు ఎలా ఉంది, ఇవన్నీ చూసుకుని అప్పుడు అడ్వాన్స్ ఇచ్చి అప్పుడు వెళ్తాం. కానీ అబ్రహాం అలా కాదు, ఏమీ చూడలేదు. దేవుడు వెళ్ళమన్నాడు, వెళ్ళాడు అంతే. దేవునికి స్తోత్రం. ఏలియా వెళ్ళమన్నాడో వెళ్ళాడు అంతే ప్రియులారా. దేవుడు ఏలియాని పలానా చోటకి వెళ్ళు అని చెప్పాడంతే. ఇంకా ఏలియా ఎలాంటి సందేహం లేదు అంతే. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా ఆలోచించండి. ప్రభు ఏమన్నాడంటే, మీరు ఆయన చెప్పినటువంటి మాటను మనం నమ్మినప్పుడు ఖచ్చితంగా ఆయన మనకు సహాయం చేస్తాడు. మనకు కావలసిన వాటన్నీ ఇస్తాడు. మన జీవానికి, భక్తికి కావలసిన వాటన్నిటినీ ఆయన దయచేస్తాడు ప్రియులారా. ఈరోజు అయితే జీవానికి కావలసిన వాటన్నిటినీ నేను మీకు చెప్పానమాట. ఎందుకంటే ప్రియులారా, మనము ఏలియా సందర్భాన్ని పెట్టి, అబ్రహాం సందర్భాన్ని పెట్టి ఒకసారి ఆలోచన చేయండి. నేను ముగిస్తున్నాను. ఎబ్రీ పత్రికలు ఏమన్నాడు? ఎబ్రీ పత్రికలోను కూడా ప్రభు చాలా స్పష్టమైనటువంటి వివరణ ఇచ్చాడు. 11వ అధ్యాయం 1వ వచనంలో మరి విశ్వాసం అనేది నిరీక్షింపు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైన ఉన్నవనటకు రుజువునై ఉన్నది. అంటే విశ్వాసమును బట్టి మనకేం కనపడతాయంటే నిజ స్వరూపం కనపడుతుంది అన్నమాట. విశ్వాసమును బట్టి అదృశ్యమైనవి మనం చూడొచ్చు ప్రియులారా. ఇప్పుడు నేను అంటున్నాను, ఏలియా ఉన్నాడు అంటే ఏలియా విశ్వాసాన్ని బట్టి ఏం చూశాడు? కాకులు రొట్టె మాంసం పట్టుకొస్తాయని నమ్మాడు అంతే. అలా ఉండిపోయాడు అంతే. నమ్మాడు ప్రియులారా. అది విశ్వాసాన్ని బట్టి ఒక రూపం కనపడుతుందని చెప్పాడు. అబ్రహాం ఏం చెప్పాడు? అబ్రహాము విశ్వాసమును బట్టి ఆ దేశాన్ని ఇస్తాడో దేవుడు అని నమ్మాడు అంతే. ప్రియులారా ఆలోచించండి. విశ్వాసమును బట్టి మనము మరి అక్కడ దేవుడు చెప్పినట్టుగా
అదృశ్యమైనవి మనకు కనపడతాయి అన్నమాట. అదృశ్యమైనవి మనం కనపడుతున్నప్పుడు మన విశ్వాసం బలపడడానికి ఇంకా అవకాశం ఉంటుంది అన్నమాట. విశ్వాసం స్థిరపడుతుంది అన్నమాట పిల్లలు. కాబట్టి మనము పొందుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా మనం ఎప్పుడు చూస్తామంటే పిలుపు అనే అనుభవంలో వెళ్ళినప్పుడు, పిల్లలో అనే అనుభవంలో వెళ్ళినప్పుడు, నీతిమంతుడిని అనే అనుభవంలోని వెళ్ళినప్పుడు ప్రియులారా ఆయన సమస్తము మనకు దయచేస్తాడనమాట. దేవుని స్తోత్రం. ఈ మాటలో వింటున్న మీరు ప్రభుని స్తుతించండి, ప్రభుని మహిమపరచండి. అందరికి వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, కృప కలిగిన తండ్రి, నాయన ఈ యొక్క లైవ్ ద్వారా యూట్యూబ్లో వింటున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు నామంలో వింటున్న నీ పిల్లలందరికీ కృప కలుగునుగాక అని పలుకుతూ, నీ పిల్లలు ప్రభువా, నీ పిల్లలకు కావలసిన జీవానికి, భక్తికి కావలసిన వాటి అన్నిటినీ దయచేయమని యేసు ప్రభు నామంలో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.